ర్యాపిడోలో ఓన్లీ నైట్ టైం లాగిన్ చేసి 30 డేస్లో 30,000 అర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 21. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. 1500 మెంబర్స్ నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. వీడియోని పూర్తిగా చూసాక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతారేమో, ముందే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో, ఊరికే అరవకు. మన జీరో కమిషన్ ప్లాన్ నైటే ఎక్స్పైర్ అయిపోయింది. ఈ రోజు లాగిన్ చేయగానే వెంటనే జీరో కమిషన్ ప్లాన్ కొనేద్దామని కిరాణా షాప్ కి పాన్ షాప్ కి వెళ్ళిపోయా. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఫాస్ట్ గా జీరో కమిషన్ ప్లాన్ కొనేయాలి, లేకపోతే మళ్ళీ రైడ్ పడింది అనుకోండి, అది జీరో కమిషన్ ప్లాన్ లోకి రాదు, మళ్ళీ కమిషన్ ఎక్కువ కట్ అయిపోతుంది. ఇప్పటి వరకు జీరో కమిషన్ ప్లాన్ వల్ల 10,599 రూపీస్ .99 సేవ్ చేసుకున్నా. యాజ్ యూజువల్ ప్రతిసారి ఇలాగే 1500 రూపీస్ 119 రూపీస్ ఎట్టి కొనేస్తున్నా. జీరో కమిషన్ ప్లాన్ కొనేసి పని పాట లేకుండా రోడ్డు మీద తిరుగుతుంటే ఒక రైడ్ పడింది, లాంగ్ రైడ్ మాణిక్ చంద్ టు బంజారా హిల్స్ 17 కిలోమీటర్స్ లాంగ్ రైడ్. 17 కిలోమీటర్స్ కి 42 మినిట్స్ పడుతుందంట, అంటే ఫుల్ ట్రాఫిక్ ఉన్నట్టుంది. ఈ మధ్య హైదరాబాద్ లో ట్రాఫిక్ చాలా పెరిగిపోతుంది. ట్రాఫిక్ ని నివారించాలంటే గల్లీకి ఒక ఫ్లైఓవర్ రావాల్సిందే. 17 కిలోమీటర్స్ కి 169 రూపీస్ వచ్చాయి. ఇది బైక్ బూస్ట్ రైడ్ కదా, అందుకే తక్కువ వచ్చింది. లేకపోతే 17 కిలోమీటర్స్ కి 180 ఆర్ 190 రూపీస్ రావాలి. 17 కిలోమీటర్స్ రైడ్ చేశాక ఓవర్ కాన్ఫిడెంట్ గా ఇంకా లాంగ్ రైడ్ చేద్దామని 13 కిలోమీటర్స్ రైడ్ వస్తే యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ 13 కిలోమీటర్స్ కూడా ఉప్పల్ నుంచి అంత లాంగ్ రైడ్స్ ఏం పడవు. మళ్ళీ 13 కిలోమీటర్స్ రైడ్ వదిలేసాక చిన్న రైడ్స్ కూడా పడ్డాయి, అవి యాక్సెప్ట్ చేయలేదు. ఒక 5 మినిట్స్ తర్వాత అక్కడి నుంచి 30 కిలోమీటర్స్ రైడ్ ఒకటి పడింది, చాలా లాంగ్ రైడ్. మళ్ళీ దీనిలో మనకి ప్లస్ ఏంటంటే కస్టమర్ రైడ్ బుక్ చేసాడు, కానీ మనకు పార్సల్ ఇస్తున్నాడు. ఇందులో ఫోటో ఆల్బమ్ ఉంది, కస్టమర్ ఫోటోగ్రాఫర్, కస్టమర్ వాళ్ళ కస్టమర్ కి పంపిస్తున్నాడు. రైడ్ బుక్ చేస్తున్నారు కదా, పార్సల్ కి ఎక్స్ట్రా అవుతుందని ఇక్కడే చెప్పా, సరే ఇస్తామని చెప్పారు. మనీష్ అంటేనే మంచోడు గాయస్, మంచి పనులు చేయండి. నేను చూడండి ఇక్కడ ఎంత మంచి పని చేశాను. నేను మంచోడిని, నా మనసు మంచిది కాబట్టి చూసి దాన్ని క్లోజ్ చేశా. అదే ఎవరైనా దొంగలు చూస్తుంటే దానిలో ఉన్న కిరోసిన్ మొత్తం దొబ్బేసేవాళ్ళు. 30 కిలోమీటర్స్ కి 350 రూపీస్ అయింది. కానీ ఇది పార్సల్ అండ్ మనం సిటీ అవతలకి వచ్చాం, సో ఎక్స్ట్రా తీసుకున్నా. ఎక్స్ట్రా ఎంతంటే మొత్తం కలిపి 500 తీసుకున్నా. 500 తీసుకున్నా అంటే నమ్మరేమో, చూడండి ఇదే 500 రూపీస్. మీరు ఎప్పుడు చూసుండరు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎక్స్ట్రా అడగగానే అర్థం చేసుకుని క్వశ్చన్ ఏం చెయ్యకుండా ఇచ్చిన కస్టమర్ కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చేయాల్సిందే. ర్యాపిడో గారు చూడండి కొత్తగా బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు ఇచ్చాడు నాకు. 20లో 16 రైడ్స్ కంప్లీట్ చేస్తే బెస్ట్ పర్ఫార్మెన్స్ అనే ఉంటుంది, కానీ 20కి 20 కంప్లీట్ అవ్వగానే ఏదో అవార్డు ఇచ్చినట్టు నోటిఫికేషన్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. చాలా రోజుల తర్వాత 20కి 20 రైడ్స్ కంప్లీట్ అయినాయి. మనం చూడండి ఒక్క దెబ్బకి సిటీ అవార్డ్స్ వచ్చేసాం. ఇక్కడ నుంచి రైడ్స్ ఏం లేకపోతే సిటీ సెంటర్ లోకి వెళ్లాల్సిందే, తప్పదు. అలా తల సైడ్కి తిప్పేలోపు 13 కిలోమీటర్స్ రైడ్ మిస్ అయిపోయింది. సో ఇక్కడ కూడా రైడ్స్ పడతాయని అర్థమైంది, అందుకే ఒక 15 మినిట్స్ వెయిట్ చేశాక 10 కిలోమీటర్స్ రైడ్ ఒకటి పడింది. కస్టమర్ వాళ్ళ లవర్ ని కొంటే చూపులు చూడడానికి అనంతపురం వెళ్ళిపోతున్నాడంట. బస్ ఎక్కించాలి ఇప్పుడు మనం. 10 కిలోమీటర్స్ కి 109 రూపీస్ వచ్చాయి. కస్టమర్ బస్సు ఎక్కడానికి ఇంకా గంట టైం ఉంది, కానీ వాళ్ళ డాడీ కాల్ చేసి తిడుతూనే ఉన్నాడు, లేట్ అయింది లేట్కి వెళ్ళావు అని. పాపం కంగారు ఎక్కువేమో అంకుల్కి. మియాపూర్ సర్కిల్ దగ్గర ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేశా. అక్కడి నుంచి రైడ్ పడింది కుకట్పల్లికి. కస్టమర్ అండ్ నేను ముంబై లక్నో మ్యాచ్ చూసుకుంటూ సరదాగా వెళ్ళిపోయాం. ఇంకా ముంబై గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయింది అని తిలక్ వర్మని చాలా అవమానించారు పాపం. 7.8 కిలోమీటర్స్ కి రూపాయి తక్కువ 99 రూపాయలు వచ్చాయి. నెక్స్ట్ రైడ్ మళ్ళీ రిటర్న్ పడ్డట్టు ఇందాక ఎక్కడైతే కస్టమర్ నెక్కించుకున్నానో అక్కడే పడింది. సో ఇందాక ఎక్కడైతే నేను వెయిట్ చేశానో అక్కడికే మళ్ళీ వెళ్ళాలి 7 కిలోమీటర్స్. కస్టమర్ పోలీస్ అనుకుంటా, మొత్తం యాటిట్యూడ్ తో ఉన్నాడు. అసలు ఓటీపీ చెప్పండి అంటే 1 2 3 4 అంట. నార్మల్ గా చెప్పట్లే, 1 2 3 4 అని చెప్తున్నాడు. ఎవరైతే మనకెందుకులే. 7.1 కిలోమీటర్స్ కి 94 రూపీస్ వచ్చాయి. ఈ రోజు రైడ్స్ బాగానే పడుతున్నాయి. ఇంటి నుంచి వచ్చేటప్పుడు నల్లపిల్లి అడ్డు రాలేదనుకుంటే ఈ రోజు.
నల్లపిల్లి అడ్డు రాలేదు కదా, అందుకే మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ రైడ్ పడింది. మియాపూర్ టు బొల్లారం. బొల్లారం అంటే అల్వాల్ దగ్గర ఉన్న బొల్లారం కాదు, మల్లంపేట్ దగ్గర ఉన్న బొల్లారం. అందుకే మ్యాపులు వాడాలంటారు, ఎందుకంటే కస్టమర్ కి లొకేషన్ తెలియదు అనుకోండి. నేను కూడా బొల్లారం, అల్వాల్ దగ్గర ఉన్న బొల్లారం అనుకుని అక్కడికి తీసుకెళ్ళిపోతే బుగ్గా అయిపోతాం మొత్తం. అందుకే పెద్దలు ఊరుకునే అనలేదు, గూగుల్ తల్లి మ్యాప్స్ చూసుకుంటూ వెళ్ళాలి ఎక్కడికైనా అని. కస్టమర్ కొంచెం వేరే లొకేషన్ దగ్గర దిగిపోతే మాకు వార్నింగ్ ఇస్తాడు ఈ ఎదవగాడు ఎందుకో. కస్టమర్ 1 కిలోమీటర్ ముందుకు తీసుకెళ్ళాడు కదా, అందుకే 9 కిలోమీటర్స్ కి 135 రూపీస్ వచ్చాయి, లేకపోతే 120 ఆర్ 125 వచ్చేవి. కస్టమర్ ఇంకా రౌండ్ ఫిగర్ 135 అయింది కదా, 140 గూగుల్ పే లో ఫోన్ పే చేసి వెళ్ళాడు. ఈ రోజు నల్లపిల్లి రాలేదు, తెల్లపిల్లి ఎదురొచ్చినట్టుంది. ఇంకా మనకి మనం మెటు పక్కెళ్ళినా రైడ్స్ పడుతూనే ఉన్నాయి, సిటీ మూలకెళ్ళినా రైడ్స్ పడుతూనే ఉన్నాయి. ఈ హాస్పిటల్ నుంచే కస్టమర్ రైడ్ బుక్ చేసుకున్నాడు. రైడ్ యాక్సెప్ట్ అవ్వట్లేదని కస్టమర్ మందు తెచ్చుకోవడానికి వెళ్ళాడంట. కస్టమర్ ఆ కార్ లోనే ఉన్నాడు, మనం ఆ కార్ ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు వాళ్ళు ఒక దగ్గర ఆగుతారు, వాళ్ళు మందు తాగడం ఫినిష్ అయ్యేంత వరకు వాళ్ళ దగ్గర వెయిట్ చేయాలి. ఇలా బుక్ అయిపోయానేంట్రా దేవుడా, తీసుకెళ్ళకపోతే వాళ్ళు చంపేస్తారు. ఎలాగో ఇక్కడ నుంచి రిటర్న్ రైడ్స్ ఏం పడవు కాబట్టి వెయిట్ చేస్తా, వెయిటింగ్ ఛార్జెస్ అన్నీ వస్తాయి. కస్టమర్ కోసం నేను వెయిట్ చేస్తుంటే మందు బీర్ ఆఫర్ చేస్తున్నాడు. నాకు అవేం వద్దు, అలవాట్లేదని చెప్పా. మళ్ళేమో బండి పైన వెళ్తుంటే బిర్యానీ కొనిస్తా అన్నాడు. వద్దు అని రిజెక్ట్ చేసి కస్టమర్ ని సేఫ్ గా ఇంటి దగ్గర దింపేశా. 159 రూపీస్ బిల్ అయింది. మందు బీరు సిగరెట్ బిర్యానీ ఇప్పిస్తా అన్నాడు. 159 రూపీస్ వేసాడు ఎగ్జాక్ట్ గా, ₹1 కూడా ఎక్స్ట్రా అయ్యలే. ప్రీవియస్ కస్టమర్ ని డ్రాప్ చేశాక మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేశా, రైడ్స్ ఏం పడట్లే అని. ఒక 15 మినిట్స్ తర్వాత నేను వెయిట్ చేస్తున్న ప్లేస్ నుంచి రైడ్ పడింది మూసాపేట్ కి. 7.2 కిలోమీటర్స్ రైడ్, 11 మినిట్స్ లో దింపేద్దాం కస్టమర్ ని. 95 రూపీస్ బిల్ అయింది. కస్టమర్ 100 ఇచ్చాడు. 5 రూపీస్ ఫోన్ పే చేస్తా అన్న, కానీ వద్దులే ఉంచుకో పర్లేదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. 5 రూపీస్ ఎక్స్ట్రా, 5 రూపీస్ తో ఒక లేస్ సెట్. మీకు కూడా లేస్ కావాలంటే లేస్ అని కమెంట్ చేయండి గాయ్స్. వాట్సాప్ లో తయారు చేసి స్నాప్చాట్ లో పంపిస్తాం మీ ఇంటికి. రైడ్స్ ఏం పడట్లేదని మూసాపేట్ నుండి అమీర్పేట్ సిగ్నల్ వరకు ఖాళీగా వచ్చా. అమీర్పేట్ నుండి హఫీజ్పేట్ కి రైడ్ పడింది, 15 కిలోమీటర్స్ రైడ్. ఇక్కడ చూడండి, దెయ్యం ఎవరన్నా వచ్చి కూర్చోడానికి కుర్చీ కూడా వేసి పెట్టారు చీకట్లో. నేను వీడని నీడను నేనే. కస్టమర్ వాళ్ళ ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత ఊరి నుంచి వచ్చాడంట. సో వేరే ఫ్రెండ్ వాళ్ళ రూమ్ దగ్గర ఉన్నాడు అతన్ని కలవడానికి వెళ్తున్నాడు అర్ధరాత్రి. కస్టమర్ నన్ను క్యాజువల్ గా నువ్వు ఎవరు ఫ్యాన్ అని అడిగాడు. నా వాల్ పేపర్ చూపించా, చూపి గానీ ఫిదా అయిపోయాడు. ఇంకా 15 కిలోమీటర్స్ కి 214 రూపీస్ అయింది. కానీ కస్టమర్ మనకి మొత్తం 300 ఇచ్చాడు, ఎందుకంటే కస్టమర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నన్ను కూడా ఎవరు ఫ్యాన్ అని అడిగాడు. ఆ వాల్ పేపర్ చూపించా, చూసారు కదా ఎవరు ఉన్నారో. అది మీరు కూడా మీ ఫేవరెట్ హీరో ఎవరో కమెంట్ చేసేయండి. నేను ఈరోజు స్టార్టింగ్ లో కొన్న 0 కమిషన్ ప్లాన్ ఆల్మోస్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. ఈ ప్లాన్ ఎక్స్పైర్ అవ్వక ముందే 0 కమిషన్ ప్లాన్ కొత్తది మళ్ళీ కొనేస్తున్నా, ఎందుకంటే రేపు బండి ఈఎంఐకి డబ్బులు కట్ అయిపోతాయి. ఒకవేళ డబ్బులు లేవనుకోండి సఫిషియెంట్ గా, మైనస్ లోకి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ప్లాన్ కొనడానికి డబ్బులు ఉండవు, అందుకే ముందే ప్లాన్ కొనేస్తున్నా. ఇందాక మనం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎక్కించుకున్నాం కదా, ఎగ్జాక్ట్ గా అదే లొకేషన్ నుంచి మళ్ళీ రైడ్ పడింది. అంటే 15 కిలోమీటర్స్ నేను ఖాళీగా వచ్చాక అదే లొకేషన్ నుంచి రైడ్ పడింది నాకు. అక్కడేమో రైడ్స్ పడట్లేదు, సరే ఇంక ఇంటికి వెళ్ళిపోదామని అమీర్పేట్ నుంచి వెళ్తున్నా, మళ్ళీ ఇక్కడ రైడ్ పడింది నాకు. కస్టమర్ ని ఇప్పుడు మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి తీసుకెళ్ళాలి. కస్టమర్ ట్రైన్ బైక్ లో వస్తుందంట, సారీ కస్టమర్ బైక్ ట్రైన్ లో వస్తుందంట. ఇండియన్ రైల్వేస్ లో కొత్త రూల్స్ వచ్చినట్టు ఉన్నాయి. ఎవరైతే పర్సన్ అక్కడి నుంచి పార్సల్ పంపిస్తారో వాళ్ళే ఇక్కడ పికప్ చేసుకోవాలంట మళ్ళీ. సో కస్టమర్ వాళ్ళ డాడీ అదే ట్రైన్ ఎక్కి వచ్చేసాడు పాపం. ఆ బండిని ఇంటికి తెచ్చుకోవాలంటే పెట్రోల్ ఉండాలి, కానీ బండిలో మాత్రం పెట్రోల్ ఉండదు. కస్టమర్ వాళ్ళ డాడీ కూడా పెట్రోల్ తీసుకురాడు. సో కస్టమర్ దారిలో వెళ్తుంటే పెట్రోల్ రెస్టారెంట్ దగ్గర ఆపమన్నాడు. ఒక బాటిల్ లో పెట్రోల్ వేపించుకున్నాడు. 9.2 కిలోమీటర్స్ కి 120 రూపీస్ అయింది. ఇంకా కస్టమర్ మనకి 130 రూపీస్ ఇచ్చేసాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వచ్చే కానీ ఇక్కడ నుంచి రైడ్స్ ఏం పడలేదు. ఇంకా ఒక 10-15 మినిట్స్ రెండు ఎంట్రన్స్ దగ్గర వెయిట్ చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయా, రైడ్స్ ఏం పడట్లే అని. ఈ రోజు ఎర్నింగ్స్ వచ్చేసి 1690. నా బండి ఈ రోజు 9 అవర్స్ లో 10 రైడ్స్ కి 180 కిలోమీటర్స్ తిరిగింది. సో 1690 నుండి 250 పెట్రోల్ కి తీసేస్తే 1440 మన సేవింగ్స్. 30,000 లో 23,930 రూపీస్ కంప్లీట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ డే 22.